హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. మరి ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్ చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి ఒక కోర్స్ ఏపీ హైకోర్టుకు సంబంధించి ఒక కోర్సుని క్రియేట్ చేయడం జరిగింది. ఆ కోర్సుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆ తర్వాత మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఏపీ హైకోర్టుకు సంబంధించిన ఒక కొత్త కోర్సుని మన అప్టేక్ జాబ్స్లో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సబ్జెక్టులను మనకి వివరిస్తూ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ టాపిక్ వైజ్గా ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా మొత్తం కూడా సమగ్రంగా మీకు అందించడం జరిగింది. కేవలం 499 రూపాయలకే. ఇందులో మీకు 20 గంటల వరకు ఉచిత వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నచ్చితే మీరు 499 రూపాయలతోటి మన యాప్ను పర్చేజ్ చేసుకోండి. మీరు హైకోర్టులో జాబు సంపాదించుకోవాలనుకునే కలను నిజం చేయడానికి మా వంతు సహకారం మేము అందిస్తామని మీకు మాటిస్తూ మీ ఎస్వి నారాయణ సార్. ఫస్ట్ ప్రశ్న, అకార్డింగ్ టు ద శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS రిపోర్ట్, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మ్యారేజ్డ్ పీపుల్? వెరీ ఇంట్రెస్టింగ్. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS నివేదిక ప్రకారం వివాహం జరిగిన వారి శాతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆయా రాష్ట్రాల్లో వివాహం జరిగినటువంటి వారి యొక్క శాతాలను తీసుకుంటే దాని ప్రకారం శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక ప్రకారం ఈ క్రింది ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది అనేది అడుగుతున్నాడు. ఏంటిదంటే అత్యధికంగా ఉంది? వివాహం జరిగిన వారి యొక్క శాతం. ఫస్ట్ వన్ బీహార్, సెకండ్ వన్ కేరళ, థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ వన్ హిమాచల్ ప్రదేశ్. మరి SRS శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం వివాహం జరిగిన వారి శాతం అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం తీసుకుంటే మనకి మన ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం ఉందయ్యా వివాహం జరిగిన వారి యొక్క శాతం? దేని ప్రకారం అండి? శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ప్రకారం. మరి ఎంత ఉందండి ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో 51.7% ఉంది. అదే బీహార్లో తీసుకుంటే అత్యల్పంగా 39.4% ఉంది. అదే దేశంలో సరాసరిని తీసుకుంటే 45.5% ఉంది. అంటే భారతదేశంలో ఈ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక ప్రకారం వివాహం జరిగిన వారి యొక్క శాతం ఎంత ఉందయ్యా అంటే 45.5% ఉంటే అత్యధికంగా మన ఆంధ్రప్రదేశ్లో 51.7% ఉంటే అత్యల్పంగా బీహార్లో 39.4% ఉంది. కాబట్టి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నకు రైట్ ఆప్షన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ వివాహం జరిగిన వారి యొక్క శాతం అత్యధికంగా ఉంది. ఎంతయ్యా అంటే 51.7%. ఓకే రైట్. చూడండి, ఆంధ్రప్రదేశ్లోని సామాజిక పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్లోని సామాజిక పరిస్థితులు వైవిధ్యంగా ఉన్నాయి. ఎందుకు వైవిధ్యంగా ఉన్నాయని చూడండి. జాతీయ స్థాయిలో విడుదలైన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS నివేదిక ప్రకారం రాష్ట్రంలో పెళ్ళైన వారి సంఖ్య దేశంలోనే అత్యధికంగా ఉంది. అంటే రాష్ట్రంలో పెళ్ళైన వారి సంఖ్య దేశ సగటుతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంది. అసలుకి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఈ పెళ్ళైన వారి యొక్క సంఖ్య అత్యధిక శాతం ఉంది అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది ఈ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గణాంకాల ఆధారంగా. చూడండి, వివాహం జరిగిన వారిలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏంటో చూడండి. ఆంధ్రప్రదేశ్లో వివాహితుల శాతం 51.7% ఉంది. చెప్పుకున్నాం, అత్యధికంగా ఉంది. మరి ఇదే సమయంలో బీహార్ రాష్ట్రంలో చాలా అత్యల్పంగా ఉంది. ఎంత ఉందండి? 39.4% ఉంది అత్యల్పంగా వివాహమైనటువంటి వారి శాతం. అదే దేశ సగటు తీసుకుంటే కేవలం మనకి 45.5% ఉంది. చూడండి, అంటే వివాహితుల శాతం ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా దేశంలో 51.7% ఉంటే అత్యల్పంగా బీహార్లో 39.4% ఉంటే దేశంలో అంటే జాతీయ స్థాయిలో ఈ పెళ్ళైన వారి యొక్క సగటు ఎంత ఉందంటే 45.5% ఉంది. ఇక వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, విడిగా ఉంటున్నటువంటి వారిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో 5%తో దేశంలో 3వ స్థానంలో ఉంది. అంటే వివాహాల శాతంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా ఉంది. అలా కాకుండా వితంతువులు లేదా విడాకులు తీసుకున్నవారు లేదా విడిగా ఉంటున్నటువంటి వారు, అంటే విడాకులు తీసుకున్నా కూడా విడాకులు తీసుకోకుండా విడిగా ఉంటున్నటువంటి వారు అందరినీ కలిపి అంటే వితంతువులు,
విడాకులు తీసుకున్నటువంటి వారు, విడిగా ఉంటున్నవారు, వారందరుగా మనం తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో 5% తోటి దేశంలో 3వ స్థానంలో ఉన్నారు. రైట్. ఇక జాతీయ స్థాయిలో ఈ వర్గం సగటు 3.3%గా ఉంది. అంటే ఏంటండి ఈ వర్గం అంటే? వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, విడిగా ఉంటున్నవారు, ఈ ముగ్గురిని కలుపుకొని మొత్తం యావరేజ్గా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో 5% తోటి దేశంలో 3వ స్థానంలో ఉంటే, మరి జాతీయ సగటు ఎట్లా ఉందయ్యా అంటే 3.3%గా ఉంది. అంటే మొత్తం జనాభాలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు లేదా విడివిడిగా ఉంటున్నటువంటి వారి శాతం దేశ సగటులో 3.3 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 5% ఉంది. ఈ 5% అనేది భారతదేశంలో 3వ అత్యధికంగా ఉన్నటువంటిది. మరి అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో మొత్తంగా 5.9% ఉంది తమిళనాడు రాష్ట్రం. ఆ తర్వాత కేరళలో 5.5% ఉంది. ఇక 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 5% ఉంది. మన కర్ణాటకలో 4.8%, తెలంగాణలో 4.3%, దేశ సగటు వచ్చేసి 3.3%. అంటే మనకి వితంతువులు, విడాకులు తీసుకున్నవారు లేదా విడివిడిగా ఉంటున్నటువంటి వారు మొత్తం జనాభాలో ఎలా ఉన్నారయ్యా అంటే దేశ సగటు తీసుకుంటే 3.3%, అత్యధికంగా తీసుకుంటే తమిళనాడులో 5.9%, 2వ స్థానంలో తీసుకుంటే కేరళలో 5.5%, మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 5% ఉంది. మరి మన తెలంగాణలో తీసుకుంటే కేవలం 4.3%. అంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ప్రాంతంలో తక్కువగా ఉంది. ఇది 4.3%. అంటే జాతీయ సగటు కంటే మన ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ ఎక్కువగా ఉంది. ఇది మొత్తంగా తీసుకున్నప్పుడు. ఇక పురుషుల పరిస్థితి కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని పురుషులు వివాహం చేసుకున్న వారి సంఖ్యలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో వివాహం చేసుకున్న వారు మొత్తంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం, పురుషుల్లో తీసుకున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది దేశంలో. అదేవిధంగా వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, విడివిడిగా ఉంటున్నటువంటి వారి విభాగంలో కూడా ఆంధ్రప్రదేశ్ పురుషులే దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. మొత్తంగా తీసుకున్నప్పుడేమో 5% తోటి దేశంలో 3వ స్థానంలో ఉన్నారు. ఒక పురుషుల్నే తీసుకున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఓకే. ఇక మహిళల పరిస్థితి చూడండి. మహిళల పరిస్థితి చూస్తే వివాహమైన మహిళల్లో అత్యధికంగా కేరళ 55.3%, హిమాచల్ ప్రదేశ్ 54.4% తర్వాత 3వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ 54.2% తోటి 3వ స్థానంలో ఉంది. అంటే మహిళల పరిస్థితి మొత్తం వివాహమైనటువంటి మహిళల్లో మొత్తం జనాభాలో శాతంగా చూస్తే అత్యధికంగా కేరళలో 55.3%, అదేవిధంగా 2వ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ 54.4%, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 54.2%లో ఉంది. ఇక మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్నటువంటి వారు, విడిగా ఉంటున్నటువంటి వారు విభాగంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. అంటే మహిళల్లో వివాహమైనటువంటి వారి శాతం తీసుకుంటే దేశంలో 3వ స్థానంలో ఉంది. ఆ మహిళల్లో వితంతువులు, విడాకులు తీసుకున్నటువంటి వారు, విడివిడిగా ఉన్నటువంటి వారు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానంలో ఉంది. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా ఇచ్చాడు మొత్తం కూడా. మళ్ళీ చూడండి ఏమిటండి, వితంతువులు, విడాకులు, విడిగా ఉంటున్నటువంటి వారి యొక్క శాతం మొత్తంగా చెప్పుకున్నాం. మొత్తంగా తీసుకున్నప్పుడు జాతీయ సగటు 3.3 అనుకున్నాం, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 5% అనుకున్నాం, అత్యధికంగా తీసుకున్నప్పుడు తమిళనాడు అనుకున్నాం. ఇక మహిళలుగా తీసుకున్నప్పుడు సరాసరి జాతీయ సగటు 5.2 ఉంటే అత్యధికంగా తమిళనాడులో 9.4% ఉంది. కేరళ 9.3% తోటి 2వ స్థానంలో ఉంటే, ఇక 3వ స్థానంలో కర్ణాటక 7.3% ఉంటే మన ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది 7.8%. చెప్పుకున్నాం కదా, 7.8%, 4వ స్థానంలో ఉంది. ఎంత శాతంతో అండి? 7.4% తోటి. ఓకే, రైట్. ఇక పురుషులు తీసుకున్నాం అనుకోండి. పురుషుల్లో మొత్తం జనాభాలో తీసుకున్నప్పుడు 1.5%, జాతీయ సగటు 1.5% ఉంటే అత్యధికంగా తమిళనాడులో 2.3%, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2.3%. చెప్పుకున్నాం కదా పురుషుల్లో మొదటి స్థానంలో ఉన్నారు అని. అంటే దేంతో అండి? తమిళనాడు మొదటి స్థానంలో ఉంటే 2.3% తోటి, అదే 2.3% తోటి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అంటే పురుషులలో మనకి విడాకులు తీసుకున్నటువంటి వారు, విడివిడిగా ఉంటున్నటువంటి వారు, వీరన్నిటిగా తీసుకున్నప్పుడు జాతీయ సగటు 1.5 ఉంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో 2.3% తోటి మొత్తం జనాభాలో పురుష జనాభా ఉన్నారు అత్యధికంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద యూజ్ ఆఫ్ రోబోట్స్?
రోబోల వినియోగంలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? రోబోల వినియోగంలో ప్రపంచంలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? అసలు రోబోలను ఎక్కడ ఉపయోగిస్తున్నారండి అంటే ప్రధానంగా అన్ని చోట్ల కూడా ఇటీవల కాలంలో రోబోలు వినియోగిస్తున్నప్పటికీ పరిశ్రమలలో ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క పనులు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో పరిశ్రమలలో ఎక్కువగా ఈ రోబోలనే సహకారం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేడు ప్రపంచ దేశాల్లో పారిశ్రామిక రంగంలో ఈ రోబోలను ఎక్కువగా వినియోగించుకోవడం జరుగుతుంది. అయితే ఏ దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్నారు అంటున్నాడు. 1 భారతదేశం, 2 జపాన్, 3 అమెరికా, 4 చైనా. మరి ఈ 4 దేశాల్లో అత్యధికంగా రోబోల సంఖ్య పరిశ్రమల్లో ఏ దేశంలో ఉన్నాయంటే చైనాలో ఉంది. చైనాలో సుమారు 2,76,000 రోబోలు పనిచేస్తున్నాయంట వివిధ రకాల పరిశ్రమల్లో చైనాలో. అదే అమెరికా తీసుకుంటే మనకి 38,000 రోబోలు పనిచేస్తున్నాయంట అమెరికా. అదే జపాన్ తీసుకుంటే అమెరికా కంటే ఎక్కువగా 46,000 రోబోలు జపాన్లో, అంటే అమెరికా కంటే ఎక్కువగా ఉన్నాయి జపాన్లో. ఇక మన భారతదేశం తీసుకుంటే మన భారతదేశంలో 8,510 రోబోలు ఉన్నాయి మన భారతదేశంలో. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకి సరైనటువంటి సమాధానం తీసుకుంటే చైనాలో 2,76,000 రోబోలు పనిచేస్తూ ఉన్నాయి పరిశ్రమల్లో. రైట్, చూడండి, పరిశ్రమల్లో రోబోలు తయారీ రంగంలో క్లిష్టమైన పనులను వేగంగా పక్కాగా పూర్తి చేయడానికి రోబోలు తోడ్పడుతున్నాయి. అంటే నేడు పారిశ్రామిక రంగంలో ఒక పనిని ఖచ్చితత్వంతో లేదా పక్కాగా ప్రణాళికాబద్ధంగా చేయడానికి రోబోలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. రోబోల ఉపయోగం అనేది చాలా ప్రధానమైనది. 2023లో ఇండియాలో ఉన్నటువంటి పరిశ్రమల్లో 8,510 రోబోలు ఉంటే అది 2022తో పోలిస్తే ఏకంగా 59% అధికం కావటం విశేషం. అంటే 2022తో పోలిస్తే 2023లో రోబోల వినియోగం అనేది 59% పెరిగింది పారిశ్రామిక రంగంలో మన భారతదేశంలో. మరి 2023లో వివిధ పరిశ్రమల్లో ఎన్ని రోబోలు ఉన్నాయా అంటే 8,510 రోబోలు పనిచేస్తూ ఉన్నాయి మన దేశంలో. ఇక తయారీ రంగంలో రోబోల వినియోగంలో చైనా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. మనం చెప్పుకున్నాం అత్యధికంగా రోబోలను పారిశ్రామిక రంగంలో వినియోగిస్తున్న దేశం ఏదయ్యా అంటే చైనా. 2019లోనే చైనాలో 1.48 లక్షల రోబోలు పరిశ్రమల్లో పనిచేస్తూ ఉండేవి. ఆ తర్వాత 3 ఏళ్లలో వాటి సంఖ్య దాదాపు 100% పెరిగిపోయింది. ఇక 2023లో పారిశ్రామిక రోబోలు అత్యధికంగా ఉన్నటువంటి 5 దేశాలు వాటి యొక్క రోబోల సంఖ్య చూద్దాం. సో పారిశ్రామిక రంగంలో అత్యధికంగా రోబోలు వినియోగిస్తుంది చైనా అనుకున్నాం. మరి చైనాలో ప్రస్తుతం 2,76,000 రోబోలు పనిచేస్తూ ఉన్నాయి వివిధ పరిశ్రమలలో. 2వ స్థానంలో జపాన్ ఉంది 46,000 రోబోలతోటి. 3వ స్థానంలో అమెరికా ఉంది 38,000 రోబోలతోటి. ఇక 4వ స్థానంలో దక్షిణ కొరియా ఉంది 31,000 రోబోలతోటి. ఇక 5వ స్థానంలో జర్మనీ ఉంది 28,000 రోబోలతోటి. సో కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా పారిశ్రామిక రంగాల్లో రోబోలను వినియోగిస్తున్నటువంటి దేశం చైనాలో దాదాపు 2,76,000 రోబోలు వినియోగంలో ఉన్నాయి వివిధ రకాలైనటువంటి పరిశ్రమల్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ 2021, వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బర్త్ రిజిస్టర్డ్ ఇన్ ద కంట్రీ ఇన్ 2021? సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సిఆర్ఎస్ నివేదిక 2021 ప్రకారం 2021లో దేశంలో నమోదైన మొత్తం జననాల సంఖ్య. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ సిఆర్ఎస్ అనేది సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటే జననాల నమోదు కేంద్రం అన్నమాట. సో కాబట్టి 2021లో ఈ యొక్క సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ద్వారా ఎంతమంది జనాభా నమోదవటం జరిగింది 2021లో అంటున్నాడు. ఎంతమంది అండి? 2.42 lakhs, 24.2 lakhs, 24.2 crores, 2.42 crores. సో ఈ విధంగా 2021లో దేశంలో నమోదైన మొత్తం జననాల సంఖ్య తీసుకుంటే ఒక సంవత్సరంలో తీసుకుంటే మనకి రైట్ ఆప్షన్ 2.42 కోట్లు. సో 2021లో మన భారతదేశంలో ఈ యొక్క సిఆర్ఎస్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో నమోదైనటువంటి జననాల సంఖ్య 2.42 కోట్లు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా 2021లో మనకి జనాభా లెక్కలు సేకరించాలి, కానీ
అఫీషియల్గా జనాభా లెక్కలు సేకరించలేదు, కానీ ఈ యొక్క జననాల రేటు నమోదు చేస్తున్నారు. ఈ జననాల రేటు నమోదు చేస్తున్నప్పుడు ఎంత జననాల రేటు నమోదైనయ్యా 2021 అంటే 2.42 కోట్ల జనాభా నమోదు అవటం జరిగింది మన దేశంలో. ఓకే రైట్, చూడండి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2021. జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2021 ప్రకారం కరోనా సమయంలో దేశవ్యాప్తంగా జననాల రేటు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కరోనా కారణంగా స్వల్పంగా జనాభా పెరుగుదల తగ్గుముఖం పట్టింది. దేశంలో 2021లో జననాల సంఖ్య 2.42 కోట్లుగా ఉండగా ఇందులో మగపిల్లల వాటా 52.2%, ఆడపిల్లల వాటా 47.8%గా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. అంటే ఈ 2.42 కోట్ల కొత్తగా నమోదైనటువంటి జననాలలో పురుషులు అంటే మగపిల్లలు 52.2% ఉంటే ఆడపిల్లలు 47.8%గా ఉన్నారు. మరి లింగ నిష్పత్తి రేటు అంటే సెక్స్ రేషియో అంటాం కదా, లింగ నిష్పత్తి రేటు 2021లో దేశవ్యాప్తంగా ప్రతి 1000 మంది పురుషులకు అంటే జనరల్గా లింగ నిష్పత్తిని లేదా సెక్స్ రేషియోని ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది ఉన్నారనేది చెప్తుంది. సో అందుకనే ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా ఇది ఎట్లా ఉందంటే ప్రతి 1000 మంది పురుషులకు 901 నుంచి 925 అని చెప్పి సరాసరిని తీసుకోవడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా. మరి తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే ప్రతి 1000 మంది పురుషులకు 922 అంటే బాలురకు బాలికలుగాను, ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 మంది బాలురకు 976 బాలికలు ఉన్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. అర్థమైందండి. అంటే తెలంగాణలో కంటే స్త్రీ పురుష నిష్పత్తి అభిలషణీయంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. తెలంగాణలో ప్రతి 1000 మంది బాలురకు 922 ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 మంది బాలురకు 976 బాలికలు ఉన్నారు. ఓకేనండి రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డే ఈజ్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ నర్సెస్ డే. అసలు ఎందుకు ఈ అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తారయ్యా అంటే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నర్స్ ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆమె 1812 మే 12వ తారీఖున జన్మించింది. 1812 మే 12న జన్మించడం జరిగింది. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము మే 12వ తారీఖున అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. మనకి తెలుసు ఒక దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఆ దినోత్సవం రోజున్నటువంటి సంఘటనను ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మనం ఇలాంటి రోజులు నిర్వహించుకుంటూ ఉంటాం. మరి ఈ మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం ఏంటంటే మన ప్రసిద్ధి చెందినటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ గారి జన్మదినం అయినప్పటికీ ఆమె నర్సుగా అందించినటువంటి సహకారాన్ని ప్రజలకు తెలియజేయటం కోసం, నర్సుల యొక్క విశిష్టతను, వారి యొక్క సేవానిరతని ప్రజలందరికీ తెలియజేయటం కోసమే ఈ యొక్క అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 12న జరుపుకోవడం జరుగుతుంది. ఓకే రైట్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం వైద్య రంగంలో నర్సుల సహకారాన్ని గుర్తించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ నర్సెస్ డే నిర్వహిస్తారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో వారు చేస్తున్న కృషి, అన్ని సమయాల్లో రోగికి తోడుగా ఉంటూ జబ్బును నయం చేయడంలో వారి పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మరి భారతదేశంలో నర్సింగ్ విద్య అభ్యాసాన్ని నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం 1947లో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఐఎన్సి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. ఎవరండి? భారత ప్రభుత్వం. ఎప్పుడు? 1947లో. ఓకే. ఇది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తే స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ. ఈ ఐఎన్సి అనేది, ఈ యొక్క ఐఎన్సి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అనేది ఎందుట్లో పనిచేస్తాయి అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్వయం ప్రతిపత్తి సంస్థ, ఇండివిజువల్ బాడీ. మరి దేశమంతటా నర్సింగ్ విద్యలో ఏకరీతి ప్రమాణాలు నిర్వహించడంతో పాటు నర్సుల నమోదు, లైసెన్సింగ్కి ఇది బాధ్యత వహిస్తుంది. ఇక ఐఎన్సి ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 33 లక్షల రిజిస్టర్డ్ అయినటువంటి నర్సులు ఉన్నారు. మరి జనాభా నిష్పత్తి పరంగా ప్రతి 1000 మందికి 2 నర్సులు ఉండాలి. అంటే భారతదేశంలో ప్రతి 1000 మంది
జనాభాకి 2 నర్సులు ఉండాలి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ప్రతి 1000 మందికి 3 నర్సులు ఉండాలి అని చెప్తుంది. అంటే ప్రతి 1000 మందికి 3 నర్సులు ఉండాలి అంటే మన భారతదేశంలో మాత్రం ప్రతి 1000 మంది జనాభాకి 2 నర్సులు ఉన్నారు. మరి WHO ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.9 మంది కోట్ల నర్సులు ఉన్నారు. అంటే మన భారతదేశంలో 33 లక్షల మంది నర్సులు ఉంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు 2.9 కోట్ల మంది నర్సులు ప్రపంచంలో ఉన్నారు. అంటే 2.9 కోట్ల మంది నర్సులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మన భారతదేశంలోనే 33 లక్షల మంది నర్సులు ఉన్నారు. ఇక ఈ నర్సింగ్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల చారిత్రక నేపథ్యం చూద్దాం. చారిత్రక నేపథ్యం మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్గా పేర్కొనే ఫ్లోరెన్స్ నైటింగేల్ 1812 మే 12న ఇటలీలో జన్మించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈమెకు ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్. 1844లో ఆమె నర్సు కావాలని భావించారు. 1854లో జరిగిన క్రిమియన్ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ ఏకమై రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేశాయి. ఇందులో గాయపడిన వారికి వైద్య సదుపాయం అందించేందుకు ఫ్లోరెన్స్ అక్కడి సైనిక శిబిరాలకు వెళ్ళటం జరిగింది. ఎంతోమంది ప్రాణాలను కూడా రక్షించడం జరిగింది ఆమె ఈ నర్సింగ్ సేవ ద్వారా. మరి వ్యాధి నివారణకు ఔషధమే కాదు నర్సులు అందించే సేవ కూడా ముఖ్యమే అనేది ఈమె యొక్క సిద్ధాంతం. అంటే రోగులను రక్షించడానికి ఔషధాలు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యంగా నర్సులు అందించే సేవ కూడా ఉంటుంది అని చెప్పి ఆమె ప్రగాఢంగా నమ్మటం జరిగింది. అదే భావనతోటి 1860లో ప్రపంచంలోనే మొట్టమొదటి నర్సింగ్ స్కూల్ను కూడా ఆమె ప్రారంభించారు. ప్రపంచంలో మొట్టమొదటి నర్సింగ్ స్కూల్ను 1860లోనే ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు ప్రారంభించడం జరిగింది. ఈమె ఫ్లోరెన్స్ నైటింగేల్. ఓకే, ఇక ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆమె పుట్టినరోజైన మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకోవాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ 1965లో తీర్మానించడం జరిగింది. అప్పటి నుండి అంటే 1965 నుంచి ప్రతి సంవత్సరం మే 12వ తారీఖున మనం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం అంటే 2025 నర్సుల దినోత్సవం యొక్క థీమ్ ఏంటయ్యా, నినాదం ఏంటయ్యా అంటే అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంథెన్స్ ఎకనామిక్స్. సో ఇది ఈ యొక్క 2025 సంవత్సరం యొక్క నినాదం. థ్యాంక్ యూ.